నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, కొంతమంది వాళ్ళు అనుకున్న జాబ్ లోకి వెళ్ళలేకుండా ఉంటారు సార్. అవునమ్మా. కొంతమందికి ఏమో ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాదు. మనం కమెంట్స్ లో కూడా చూసాను సార్, నేను నాకు ఉద్యోగం రావట్లేదు అంటారు. ఇది అసలు ఎందువల్ల జరుగుతుంది సార్? అసలు దీనికి ఏంటి సార్ రెమెడీ? ఏదైనా చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు ఉద్యోగం ఎందుకు రాదనే విషయానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, మన శాస్త్రాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు కామన్గా ఒక వ్యక్తికి ఒక జ్వరం వచ్చింది అనుకోండి, లేదా ఒక తలనొప్పో లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈ జ్వరం బాడీలో ఈ మార్పుల వల్ల వచ్చిందని చెప్తుంది. కానీ అసలు ఈ మార్పులు ఎందుకు వచ్చాయో చెప్తాయి శాస్త్రాలు. మీకు అర్థమైందా? యాక్సిడెంట్ అవడం వల్ల ఇతనికి దెబ్బ తగిలింది, అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి మూలం చెప్తుంది. అది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఎవరికైనా ఉద్యోగం లేదు, బాధపడుతున్నారు అంటే, ఇక్కడ వీళ్ళు పాస్ట్ లైఫ్లో ఉద్యోగ సంబంధించినటువంటి ధర్మాన్ని ఎక్కడో మీరుతారు ఈ జన్మలో, అందుకే దాని గురించి బాధపడుతూ ఉంటారు. సింపుల్ లాజిక్. ఇది ఒకటి అయి ఉంటుంది. రెండవది, వాళ్ళకి అసలు ఉద్యోగ యోగాలు ఉండవు, వ్యాపార యోగాలు ఉంటాయి. అందుకని వాళ్ళు ఉద్యోగం చేయరు. అంటే వాళ్ళకి స్వేచ్ఛాయోగాలు, ఒకరి కింద పని చేయడం కాకుండా వాళ్ళే 10 మందికి పనిచ్చే యోగంలో ఉంటుంది వాళ్ళ జాతకం. మీరు ఒక 10 మందికి పనిచ్చే యోగంలో ఉన్నప్పుడు మీకెందుకు ఉద్యోగం వస్తుంది? సింపుల్ లాజిక్ కదా, అది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది జన్మజాతకంలో ఉద్యోగ యోగం ఉందా అంటే గులామీ యోగం అంటారు దాన్ని, ఒక దగ్గర పనిచేయడం, లేదా మీరే 10 మందికి ఉపాధి కల్పించే యోగంలో ఉన్నారా అని చూసుకోవాలి. ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? ధనయోగాల్లోకి వెళ్ళాలి. ఏరు మూలకంగా మీకు డబ్బులు ఉన్నాయి. ఒక టీచింగా, లానా, ప్రొఫెషన్స్ ఉంటాయి కదా, రకరకాల ఫ్యాక్టరీ పెడుతున్నారా, లేకపోతే ఒక స్కూల్ నడుపుదాం అనుకుంటున్నారా, ఏమిటి అసలు మీరు ఏమిటి ఒక టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారా, ఎందులో ధనం ఉంది? అలా ఏవి కాకుండా అందులో పర్టికులర్గా మీకు బిజినెస్లో మీకు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉందా, లేకపోతే ప్రోడక్ట్ ఓరియంటెడ్ ఉందా చూసుకోవాలి. సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఏమిటి? అకౌంట్స్, సిఎస్ అని సర్వీస్ ఓరియంటెడ్, టీచింగ్ సర్వీస్ ఓరియంటెడే, అంతే కదా. ఒక సెల్ ఫోన్ షాపు, సెల్ ఫోన్ అమ్మడం ప్రోడక్ట్ ఓరియంటెడ్ అయితే, సెల్ ఫోన్ రిపేర్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్. అది మనం తీసుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసి ఎవరైతే తెలుసుకుంటారో ఉద్యోగం వస్తుంది. అలా కాకుండా కొంతమందికి వ్యాపార యోగాలు ఉండవు కానీ ఉద్యోగం రాదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఏ మంత్రాన్ని జపిస్తే మీకు జాబ్ వస్తుందో చెప్తానండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాబ్ రావట్లేదు అంటే మీరు ఇక్కడ 2 విషయాలు చేయాలమ్మా. ఒకటి మంత్రం చేస్తూ, ఇంకొకటి ప్రకృతికి సంబంధించిన ఒక పని చేయాలి. ఏమిటది అంటే, మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు కదా. మీరు ఉదాహరణకి మీరు 1 లక్ష రూపాయలు జాబ్ చేసే ఎలిజిబిలిటీ మీకు ఉంది, మీరు చదువుకున్న చదువుకి ఉదాహరణకి. కానీ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు, 15,000, 20,000, 25,000 చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళు జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారు. మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, పలానా దగ్గర జాబ్ ఉందట, 15,000-20,000 ఇస్తారట, పెద్దగా చదువుకోలేదు, ఏదో జాబ్ చేస్తున్నాడు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ దొరుకుతుందట. ఇక్కడ ఏమవుద్దంటే, కర్మ ఎలా పనిచేస్తుంటుందంటే, నువ్వు ప్రకృతిలో ఒకరికి నువ్వు సహాయం చేసినప్పుడు సేవ కింద అది పరిగణిస్తారు, కనెక్ట్ అవుతుంది వీళ్ళకి. అంటే ప్రకృతి ఏం చేస్తుంది అంటే, నువ్వు ఇది చేసావు కదా, సరే నీకు ఒక రివార్డ్ ఇస్తా అంట. దీనికి పాస్ట్ లైఫ్తో సంబంధం లేకుండా ఇస్తుంది అనమాట. ప్రజెంట్తో అయిపోతూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. ఒకటి. రెండవది ఏమిటి అంటే, మీకు జాబ్ లేనప్పుడు ఉన్నది ఏదైనా ఒక జాబ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోవాలి. నేను 1,00,000 రూపాయలు దాంట్లోనే కూర్చుంటాను అనేది కూర్చోకూడదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో 10th హౌస్ యాక్టివేషన్ అవ్వాలి. యాక్టివేషన్ అవ్వకపోతే అది డియాక్టివేషన్ అయిపోద్ది 10th హౌస్. అంటే అందుకే చూడండి, కొంతమంది సంవత్సరాల తరబడి ఖాళీగా కూర్చుండిపోతూ ఉంటారు. ఎలా అంటే, అది ఒక కారు ఉంది, కారుని అప్పుడప్పుడు స్టార్ట్ చేయాలి, లేకపోతే ఏమో జామ్ అయిపోతుంది లోపల కదా. వారానికి ఒకసారి స్టార్ట్ చేసి ముందుకి వెనక్కి అక్కడ పెడతాడు మళ్ళీ. ఎలా జామ్ అయిపోతుందో, ఎస్, జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే, మీరు అది యాక్టివేట్ అవ్వకపోతే అవి జామ్ అయిపోతాయి. అలా కూర్చొని ఉండిపోయాం, కాలు జామ్ అయిపోతాయిగా, లెగ్స్ పట్టేస్తాయిగా ఎలాంటి వ్యక్తికైనా.
ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్ మైండ్. డెవిల్ మైండ్ అన్నట్టుగా అవుతుంది. అందుకని ఏదో ఒక జాబ్లో ఫస్ట్ జాయిన్ అవ్వాలి. తర్వాత మీరు సంకల్పం బట్టి లక్ష శాలరీయా 10 లక్షల శాలరీయా మీరు కష్టపడే దాన్ని బట్టి మీ 100%. అదృష్టం బట్టి ఉంటుంది. 100%. అది చేయాలి. దీంతో పాటు సరే. లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి లైన్ అమ్మ, ది బెస్ట్. ఇప్పటికీ అమ్మవారి అనుగ్రహం ద్వారా చాలా మందికి చెప్పడం జరిగింది. కొన్ని వేల మందికి, కొన్ని వేల లక్షల మందికి జాబులు వచ్చాయి కూడా. అదేమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే ఈ జగత్తుకు మొత్తం తల్లి అమ్మవారు శ్రీమాత అంటే. శ్రీ మహారాజ్ని రాణులకు రాణి, సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని పాలిస్తుంది. ఇప్పుడు తన సింహాసనాన్ని మనం కీర్తించినప్పుడు మన సింహాసనం అంటే ఏమిటి? ఒక ఆఫీస్లో ఒక జిఎం పోస్టో, లేకపోతే ఒక హెచ్ఆర్ పోస్టో, ఒక అకౌంటెంటో ఏదో ఒకటి ఉంటుందిగా. మన సింహాసనం అదేగా. ఏదో ఒక డెసిగ్నేషన్ ఉంటుంది. డెసిగ్నేషన్ అనేది మన సింహాసనం. ఆవిడ సింహాసనం అదైతే మన సింహాసనం ఇది. ఆవిడ సింహాసనాన్ని మనం పొగిడినప్పుడు, అమ్మ నువ్వు కూర్చొని మొత్తం నువ్వు పరిపాలిస్తున్నావు అని అన్నప్పుడు మనకి ఇస్తుంది ఒక సింహాసనం. అంటే ఏ ఎనర్జీని మనం అయితే దాన్ని తదేకంగా అదే పనిగా మనం అయితే చాంటింగ్ చేస్తామో దానికి సంబంధించిన ఎనర్జీయే మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది రోజుకు 1 గంట సేపు చేయాలి. గంటకి ఎక్కువ చేసినా తప్పలేదు, కానీ తక్కువ చేయకండి దయచేసి. ఎందుకంటానంటే నేను ఎప్పుడు కూడా ప్రతి దానికి ఒకటి ఫామ్ అవడానికి ఒక ఎనర్జీ సమయం కావాలి. అంటే ఒక టైం రావాలి. ఇన్ని డిగ్రీస్ హీట్ అవ్వాలి వాటర్ అని ఉంటుంది. అది అన్ని డిగ్రీస్ అంతసేపు మీరు హీట్ చేస్తేనే అన్ని డిగ్రీలు అవుతుంది. అదర్వైజ్ అవ్వదు. అందరూ చేసే మిస్టేక్ అది. రోజు చేయాలి, కంటిన్యూ చేయాలి. ఇంకెక్కడా కూడా నెగిటివ్ థాట్ అవి పెట్టుకోకుండా చేయాలి. దీంతో పాటు వాస్తుపరమైనటువంటిది కూడా ఒకటి చెప్తాను. దక్షిణ భాగమే చెప్తుంది శాస్త్రంలో. దక్షిణం గనక బాగుంది మీకు జాబ్ సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది. జాబ్స్ వస్తాయి. అంటే దక్షిణంలో ఏం జరుగుతాయి, తప్పులు ఏం జరుగుతాయి చెప్తాను. బాత్రూమ్స్ కట్టుకుంటారమ్మా. మీరు దక్షిణంలో బాత్రూమ్స్ ఉన్న ఏ ఇల్లైనా చూడండి, జాబ్ సంబంధించిన సఫరింగ్ జరుగుతూ ఉంటుంది. దక్షిణంలో వాటర్ పెడతారు. అగ్నిభాగం కదా దక్షిణం కూడా, ఇబ్బంది వస్తూ ఉంటుంది. దక్షిణ భాగంలో చెత్తా చెదారం తీసుకెళ్ళి వేస్తారు. అంటే ఏం చేస్తారంటే ఇంట్లో ఇల్లు కడతారు కదా, ఇటుకలు మిగులుతాయి, ఊసలు మిగులుతాయి, పాతవన్నీ మిగులుతాయి, అన్నీ తీసుకెళ్ళి దక్షిణంలో పడేస్తారు. పూజు బట్టి చెత్త బట్టి ఉంటుంది. ఏమైపోద్దంటే కొంతమంది ఆఫీసెస్లో నేను ఫలానా సంవత్సరంలో జాయిన్ అయ్యానండి, అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది, ఎదుగుదల లేదంటుంటాను. చూసాను, వాల్యూ ఉండదు కొన్ని ఆఫీసెస్లో. బికాజ్ ఆఫ్ ఇంట్లో చెత్త ఎక్కువగా ఏ భాగంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఫస్ట్ చెత్త లేకుండా చూసుకోవాలి. దక్షిణంలో అస్సలు ఉండకూడదు. దక్షిణంలో ఉంది ఏమనుకుంటారంటే దక్షిణం బరువు పెట్టా అనుకుంటారు. బరువు పెట్టడం వేరు, చెత్త పెట్టడం వేరు. ఈ తేడా తెలుసుకోవాలి. చెత్త పెడుతున్నావా, బరువు పెడుతున్నావా? కొంతమందికి వాష్ ఏరియా వచ్చేస్తుంది సార్ దక్షిణం. వాష్ ఏరియా ఏం కాదు. వాష్ ఏరియా ఇప్పుడు కొంతమందికి వంటిల్లు పక్కనే వాష్ ఏరియాకి ఏమీ కాదు. సో అక్కడే మళ్ళీ చెత్తకుంటే అక్కడే పెట్టుకుంటారు. అక్కడ మీరు చెత్త డబ్బాలు పెట్టకూడదు, చీపుర్లు పెట్టకూడదు. వాష్ ఏరియాలో ఏదో అప్పటికి వచ్చి తీసేసి వెళ్ళిపోయాం, దట్ ఈస్ డిఫరెంట్. పెట్టకూడదు అస్సలు.